కాచిగుట్ట డివిజన్లోని కవిటి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 37/25 మర్డర్ కేసులో చనిపోయిన కొంత మీనాక్షి మరణంపై దర్యాప్తు అనేది ఇచ్చాపురం సిఐ గారు చేయడం జరిగింది. ఇచ్చాపురం సిఐ గారి యొక్క ప్రాథమిక దర్యాప్తులో భర్త అయిన కొంతాల దిలీప్ యొక్క పాత్ర ఉన్నదని గమనించి ఈ దర్యాప్తును కొనసాగించడం జరిగింది. ఈ దర్యాప్తులో ప్రాథమికంగా లభించిన ఆధారాల మేరకు భర్త కోసం విచారణ చేయగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు తులసమ్మ టెంపుల్ వద్దపూడి జంక్షన్ వద్ద ఆటోలో వెళ్తున్న 4 వ్యక్తులతో అరెస్ట్ చేయడం జరిగింది. అందులో కొంతాల దిలీప్ మరియు వనము దాసు, మెట్టూరు రవి, భానుప్రసాద్ అన్న వాళ్ళు నలుగురు కూడా ఆటోలో ఉన్నారు. వారి నలుగురిని మధ్యవర్తుల సమక్షంలో విచారణ చేయగా వారు నలుగురు కూడా ఈ నేరాలను చేయడంలోని వారి యొక్క పాత్రని అంగీకరించడం జరిగింది. ఇందులో కొంతాల దిలీప్ అన్న వ్యక్తి ఈ ముగ్గురికి కూడా 3.5 లక్షలకి తన భార్యని చంపితే ఇస్తానని చెప్పి ఒక అంగీకారం చేయడం జరిగింది. ఆ అంగీకారంలో భాగంగా మెట్టూరు రవి, భానుప్రసాద్ 28వ తేదీ నైట్ 8:30 గంటల ప్రాంతంలో ఆర్కరాపాడు నుంచి రైల్వే గేట్ దాటి ఆర్కరాపాడు గ్రామం వెళ్తున్న దారిలో మట్టి రోడ్డుపై మోటార్ సైకిల్ పైన వెళ్తున్న దిలీప్ మరియు కొంతాల మీనాక్షి వెళ్తున్న సందర్భంగా మీనాక్షిని తలపై రాడ్లతో కొట్టి చంపినట్లు వారు అంగీకరించడం జరిగింది. ఇందులో 50,000 రూపాయలు దాస్కి ఇచ్చినట్టు, మిగతా 2 లక్షలు కూడా మెట్టూరు రవి ఆ సొమ్ముతో ఒక ఆటో కొన్నట్లు కూడా తెలియపరచడం జరిగింది. ముద్దాయిలను మధ్యవర్తి సమక్షంలో సాధన చేయగా వారి వద్ద 4 సెల్ ఫోన్లు లభించాయి. అదేవిధంగా వారి నేరంలో నేరస్థలానికి రావడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను కూడా, ఒక బైక్ను, అదేవిధంగా ఈ సొమ్ముతో కొన్న ఒక ఆటోను కూడా వశపరచుకోవడం జరిగింది.